మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2004 ఆగస్టు 22వ తేదీ ఆవిర్భవించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 2023లో ధర్మవరంలో స్థాపించిన మానవతా శాఖ వాళ్ళు ఈరోజు శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం అనేది. ఈ శాంతి ర్యాలీలో మాకు లయోలా స్కూల్ వారు వాళ్ళ విద్యార్థులను మాకు కేటాయించి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించినారు. ప్రజలందరూ ఈ మానవతా సంస్థ యొక్క దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని ఆశయాలకు అనుగుణంగా అందరూ సభ్యులుగా చేరి సేవా కార్యక్రమాలు ఇదోధికంగా చేయడానికి సహకరించాలని. లయోలా పాఠశాల విద్యార్థులు పట్టణంలో శాంతి ర్యాలీ జరుపుతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని సమాజ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి చిన్నారులైనటువంటి మా విద్యార్థులు ఈరోజు శాంతి ర్యాలీలో ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్ను, తర్వాత ఎన్టీఆర్ సర్కిల్, తర్వాత కాలేజీ సర్కిల్, రుద్రమ్మ టెంపుల్ మీదుగా ర్యాలీ కొనసాగుతుంది. కాబట్టి అందరికీ కూడా శుభోదయం, నమస్కారం. రండి, కదలి రండి, శాంతి ర్యాలీలను జయప్రదం చేయండి. రండి, కదలి రండి, శాంతి ర్యాలీలను జయప్రదం చేయండి. మానవాళికి మహోపకారం చేయుచున్నది మానవతా సంస్థ. భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్ర్యం సిద్ధించినది. సమాజంలో ప్రతి ఒక్కరూ మానవతా ధర్మం కొరకై ఆగస్టు 22, 2004వ సంవత్సరంలో మానవతా సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో 108 మందితో ప్రారంభించి నేటికి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో విస్తరించి 130 మండలాల్లో 75,000 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలను అత్యంత పవిత్రంగా నిర్వహించుచున్నది. ఈ సంస్థ కుల మతాలకు అతీతంగా అందరూ మమేకమై శాంతి సమాజ నిర్మాణం కొరకై కృషి చేయాలన్న మహోన్నత లక్ష్యం కొరకై కృషి చేయుచున్నది. కష్టాల్లో ఉన్నవారికి చేయతగిన సహకారం మరియు దుఃఖ సమయంలో ఉన్నవారిని ఓదార్చి మన ప్రయత్నంగా ఒక కన్నీటి పొట్టునైనా ఆపాలన్న మానవతా ధర్మం కొరకై కృషి చేయుచున్నది. రండి, కదలి రండి, నేడే శాంతి ర్యాలీ మహోత్సవంలో పాల్గొనండి. ఆగస్టు 15 నుండి ఆగస్టు 22 వరకు మానవతా సంస్థ శాంతి ర్యాలీల వారోత్సవంగా ప్రకటించి అన్ని మండలాల వారు శాంతి ర్యాలీలను నిర్వహించుచున్నారు. రండి, కదలి రండి, నేడే మన మండలంలో శాంతి ర్యాలీ మహోత్సవంలో పాల్గొనండి. దాస్య విముక్తిని సాధించిన మన గాంధీజీ వారసులం, జాతీయోద్యమ సైన్యాధ్యక్షుడు జవహర్ నెహ్రూ సహచరులం. తెలుగుల రక్తం ఉప్పొంగిల్చెను ఆ రోజు ఈ రోజు.